సో ఫైనల్ గా మా కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడడానికి తాజ్ మహల్ లాగా ఉంది కదా. హెల్లో పిల్లోస్. ఇంకా కాలేజ్ కి వెళ్దామని బయటకు వచ్చి చూస్తే ఫుల్ గా వాన. క్లైమేట్ అయితే చాలా కూల్ గా అయిపోయింది. ఇంక ఇంత వానలో కాలేజ్ కి వెళ్ళినట్టే అని అనుకున్నా, కానీ కొంచెంసేపటికి వాన అయితే ఆగిపోయింది. ఇంక సరేలే అని రెడీ అయ్యి కాలేజ్ కి అయితే స్టార్ట్ అయ్యా. క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉంది. ఇంకా అలా మా కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసా. చూడడానికి చాలా బాగుంది కదా. అటుపక్క ఇటుపక్క పొలాలు మధ్యలో వెళ్తూ ఉంటే, కానీ రోడ్డే బాగోలేదు, ఫుల్ గా గుంటలు. ఎందుకంటే మా కాలేజ్ బ్యాక్ సైడ్ కాలంగి నది అయితే ఉంటది. ఇంకా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ నదిలో ఉన్న వాటర్ మా కాలేజ్ ఫ్రంట్ సైడ్ కి అయితే వచ్చేస్తది. ఇంకా ఆ ఫ్లడ్స్ వల్ల కాలేజ్ రోడ్ అయితే డ్యామేజ్ అవుతది. అప్పుడప్పుడు ప్యాచ్ వర్క్ చేస్తారు రోడ్ కి. ఇంకా అలా ఆ గుంటల్లో పడి కాలేజ్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసా. ఇంకా బైక్ స్టాండ్ లో బైక్ పార్క్ చేసి నడుచుకుంటూ కాలేజ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నా. సో ఫైనల్ గా మా కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడడానికి తాజ్ మహల్ లాగా ఉంది కదా. ఇంకా కాలేజ్ కి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఎగ్జామ్ ఫీజు కట్టడానికి అయితే వచ్చాను. ఇంకా స్టెప్స్ ఎక్కి మా మెకానికల్ సెక్షన్ కి అయితే వచ్చేసా ఫామ్ తీసుకోవడానికి. అక్కడ చూస్తే సార్ వాళ్ళు ఇంకా ఫామ్స్ రాలేదు, ఆఫ్టర్నూన్ రమ్మన్నారు. ఇంకా నేను మా ఫ్రెండ్ కి అయితే కాల్ చేశా. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కాలేజ్ కి వచ్చారంటే వాళ్ళ దగ్గర అయితే మనీ ఇచ్చేసి నేను వచ్చేసా. సరే అని మన బైక్ దగ్గరికి వచ్చి చూస్తే మన బైక్ పక్కనే మన డ్రీమ్ బైక్ అయితే ఉంది. ఈ కాలంలో ప్రతి ఒక్క అబ్బాయికి ఒక డ్రీమ్ బైక్ అయితే ఖచ్చితంగా ఉంటది. అలాగే నా లైఫ్ లో కూడా నాకు ఒక డ్రీమ్ బైక్ అయితే ఉంది. నా డ్రీమ్ బైక్ కోసం నేను అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాను. మీ నుంచి నాకు మంచి సపోర్ట్ వస్తే మన డ్రీమ్ బైక్ ని మీకు త్వరలోనే పరిచయం చేస్తా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్.